హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కల్చర్స్. ఈరోజు మనం చేసే పని ఏమంటే గెనాలు జోరేది ఫ్రెండ్స్. ఈరోజు గెనాలు జోరే పని చేస్తూ ఉన్నాము. ఆహా, మడిలో నడుస్తా అంటే ఆనందమే ఆనందం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా డాడీ జోరుతూ ఉన్నాడు. ఇక్కడ మన వివేక్ అయితే చేస్తూ ఉన్నాడు. శనిపాడుతో కాలుకి ఆడేసుకుంటాడు అని భయం కూడా అవుతూ ఉంది. బిడ్డకి చెమట చుక్కలు కారుతూ ఉన్నాయి. ఎట్లా చక్కతా ఉన్నాడు వేసి గిన్నెలు నీట్గా చక్కర చూడండి ఫ్రెండ్స్, చెమటల చుక్కలు అయితే కారుతూ ఉన్నాయి. ఒకటే టోపీ వేసుకొని ఎండకి, ఎండ పైన ఉగాది ఎండాకాలంలో కాసినట్లు కాస్తూ ఉంది ఎండ అయితే మాకి. వీడు మన వివేక్ చెక్కుతా ఉన్నాడు అప్ప వేసి. మన వివేక్ నాకు హెల్ప్ కని వచ్చినాడు. నీట్గా జవరుతా ఉన్నాడు. నీట్గా జవర్రా, కాలు మీదకి వస్తుందంట. హుషారు, కాలు క్యాన్ వేసుకునేసాం మళ్ళీ. ఫ్రెండ్స్, మన రొమాంటిక్ రాజేష్ వచ్చి చెప్తా ఉన్నాడు. గినాలు హెల్ప్ చేసేదానికి మాత్రం చాలా మంది వచ్చినారు ఈరోజు. మనకు మా కైలో గినాలు కొట్టేసి ట్రాక్టర్ వచ్చింది. ఈరోజు సరిపోయినాం. ఈరోజు పౌర్ణమి, అది వేరే సోమవారం మడకలు కట్టరంట మా ఊర్లో. ఫ్రెండ్స్, వీళ్ళంతా గిన్నెలు కొడతా ఉంటే నేను దాని వెనకాల గిన్నెలు పూసుకొని పోతా ఉన్నాను. గిన్నెలు కొట్టేది ఎంత హార్డ్ వర్క్ కాబట్టి మనం ఈజీ వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మనమేమో సిటీలో 1000 రూపాయలు ఇచ్చేసి ఆరాంగా తీసుకొని తినేస్తాము. ఈడ బొడ్లే దిగితేనే చెమట చుక్క విలువ తెలుస్తూ ఉంది. ఆడ అన్నం అయితే ఎక్స్ట్రా అయితే చాలు, నాకు వద్దు అని డస్ట్బిన్లోకి వేస్తాము. ఇక్కడ అంతే సరుకులు ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఊరికే పారేసే దాని మీద రైతు కష్టం ఎంతో ఉందని నాకైతే ఈరోజు బాగా అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఫ్రెండ్స్, రేపు దీన్నంతా దున్నేసేటప్పుడు కలుసుకుందాం. బాయ్. ఆగండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.